యెహోవా జీవముతోడు, ఇక నేను న్యాయంగా నీతిగా బ్రతుకుతాను, అటు ఇటు తిరిగేయటం మానేస్తాను, ఈ గంతులేయటం మానేసి రాదలుచుకున్నప్పుడు దేవుని దగ్గరికే సంపూర్ణంగా వచ్చే ఒక విశేషమైన ప్రక్రియ మారు మనసుకు సంబంధించింది. వాడు మారు మనసు పొందటం అనే విశేషమైన సంగతి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు నశించుకోబడ్డాలి, నీ కోసం ఉన్నాడు అని సమాచారం. నువ్వు మారు మనసు పొందాలి. నేను మారు మనసు పొందాలి. ఏ విషయంలో మారు మనసు పొందాలి? కాబట్టి నువ్వు ఏ విషయంలో మారు మనసు పొందాలంటే, పరలోక మన దేవుని యొక్క సంకల్పం ప్రకారం ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం లేకపోతే నువ్వు మారు మనసు పొందాలా? దేవుడి కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాల్సిన అవసరం ఉంది, లేకపోతే మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుడు అవ్వాలి, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు కార్యాలు అనిపించాడు. క్రీస్తు ప్రభు లాంటి గుణ లక్షణాలు లేకపోతే నువ్వు మారు మనసు పొందుతూనే ఉండాలి. మారు మనసు పొందుతూనే ఉండాలి. మారు మనసు అక్కలేని వాడిని భూమి మీద ఉండరు. గుర్తుపెట్టుకో, నీకు మారు మనసు అక్కలేదు నువ్వు ఫీల్ అయితే నేను ఎక్కేస్తాడు అనమాట. నీకు అవసరం లేదు. భూమి మీద నువ్వు ఉండదు. భూమి మీద మనుషులు ఎందుకు పెడుతున్నాడంటే మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది నీకు, అందుకని భూమి మీద పెట్టాడు. కాబట్టి భూమి మీద ఉన్నవాళ్ళు మారు మనసు పొందాల్సిన అవసరం కలిగిన వారైనా, లేకపోతే మారు మనసు అవసరం లేకపోతే నీకు ఇక్కడ భూమి మీద ఇంకే పని ఎత్తేస్తాడు అన్నమాట. కాబట్టి నువ్వు ఎప్పుడైనా ధైర్యం చేసుకొని అది మారు మనసు పొందాల్సిన అవసరం లేదంటే సాగు సిద్ధంగా ఉన్నామన్నమాట. దాని అర్థం మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. నీ విశ్వాసంలో మార్చుకోవాలి, నీ ప్రవర్తన విషయంలో మార్చుకోవాలి, దేవుడి దగ్గరికి రావాలి. రావాలంటే ఎలా రావాలి? నువ్వు నా దగ్గరికే రావాలి. ఇటువంటి తిరగడం మానేయాలి. అటొక్కాలు ఇటొక్కాలు ఇటే కాదది. అటొక్కాలు ఇటొక్కాలు మానేయాలి. ప్రత్యేక సంపూర్ణంగా నా దగ్గరికి ఎవరు నీతిని బట్టి న్యాయాన్ని బట్టి యెహోవా జీవితాడని ప్రమాణం చేసి నా దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా దగ్గరికి ఏ రావాలి? ఖచ్చితంగా చెప్పేసి ఏ స్థితిలో నుంచి పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని తిరిగి రావడం అనేది మారు. ఇస్కరియోతు కదా ఏ స్థితిలో నుంచి పడ్డాడో అది జ్ఞాపకం చేసుకుని తిరిగి రాలా. కనీసం స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా. ఏం జ్ఞాపకం వచ్చింది? తను చేసిన దోషమే జ్ఞాపకం వచ్చింది. అంతవరకే దోషణ జ్ఞాపకం వచ్చి బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందలేదు. నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందడానికి దేవుడు కల్పించే విశేషమైన కార్యక్రమాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేస్తుంటాడంటే, ఆయన దీర్ఘశాంతమును మారు మనసు పొందడానికి ప్రయత్నం బలవంతం చేస్తుంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని దీర్ఘశాంతము చూపిస్తున్నాడు అంటే నువ్వు మారు మనసు పొందాలని కోరుతున్నాడు అన్నమాట. ఆ సంగతి నీకు తెలియకపోతుంది. ఏది వచ్చిన గొడవ జీవితాన్ని మార్చుకోవాలి. రోమీయులకు 2వ అధ్యాయంలో ఈ సమాచారం తేటగా మాట్లాడాడు. 4 వచ్చింది. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నదని ఎరుక తెలియదు. ఆ సంగతి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపిస్తున్నది అని ఎరుగక ఆయన సహనమును, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తువా. ఏం చేస్తున్నావు అనమాట? దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నాం. ఏం జరగట్లేదు కదా అంటే అనుకున్నాం. అది నువ్వు అనుకుంటుంది. ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నాం. నువ్వు మారు మనసు పొందాలి. దేవుడు మారు మనసు పొందడానికి దేవుడికి హెచ్చరికలు ఇస్తుంటాడు మనుషులకు. ఆయన దీర్ఘశాంతమును మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తున్నది. అది నువ్వు వెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు కాలం ఇస్తున్నాడు అంటే మార్చుకోవాలి జీవితం. నేను మార్చుకోవటం కోసం కానీ మరొక మన దేవుడు సమయం ఇస్తున్నాడు అనే సంగతికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందడానికి దేవుడు ఇచ్చే సూచనలు. నెంబర్ 2 ఏం సూచనలు ఇస్తుంటాడంటే లూకా సువార్త 13వ అధ్యాయం. మారు మనసు పొందడానికి దేవుడు సూచనలు ఇస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త 13వ అధ్యాయంలో 1 నుంచి ఇలా రాయబడింది. పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బొరులతో కలిపిడను. ఆ కాలమందు అక్కడ
ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లను, ఆ గలిలయులు అట్టి హింసను పొందినందున వారి గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కాదని మీతో చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశించరు అని చెప్పేశారు. కాబట్టి గలిలయ ప్రాంతాల్లో ఉన్న జనులలో కొందరిని పిలాతు ఏం చేశాడంటే చంపిన వారి రక్తం తీసుకొని తాను తన దేవతలు కల్పించే బదులు కల్పించాడు. క్రూరమైన పని చేశాడు పిలాతు. క్రూరత్వానికి కొందరు అమాయకులు బలైపోయారు. ఆ క్రూరత్వానికి అమాయకులు బలైపోతే మనుషులు వచ్చి ప్రభు దగ్గరికి సమయ్యా కొంతమంది పిలాతు యొక్క క్రూరత్వానికి బలైపోయారయ్యా అని చెప్పారు. పిలాతు యొక్క క్రూరత్వానికి వారు బలైపోతే నువ్వు మారు మనసు పొందాలని సిగ్నల్స్ పంపించాడు దేవుడు అన్నాడు. అంతే ప్రభాస్. అప్పుడప్పుడు మనం ఏం చేస్తుంటే వాళ్ళు ఘోరం తెచ్చాడు, ఇక్కడ క్రూరంగా తెచ్చాడు, ఇక్కడ హాని చంపేశాడు, ఇక్కడ ఏం చంపేశాడు చదువుతామే. మారు మనసు పొందాలని సిగ్నల్స్ అన్నీ తెలియట్లా వచ్చిన గొడవ. అవి మారు మనసు పొందని దేవుడు పంపించే సిగ్నల్స్. మీరు మారు మనసు పొందిన మీరు అలాగే నశించిపోతారు. యాక్సిడెంట్లు దేవుడు పంపించే సిగ్నల్స్ గుర్తుపెట్టుకో. అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది, యాక్సిడెంట్ ఘోరంగా గుద్దుకుంటూ తెచ్చాడు అని సంగతి చదువుతూ చెప్పుకుంటుంటావు. దేవుడు పంపించే మారు మనసు సిగ్నల్స్ గ్రంథం జాగ్రత్తలు లోకాసు 13 4 వచ్చింది. మరియు శిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారు ఎదురుకంటే అపరాధులు తలంచుతున్నారా? కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందిన మీరందరూ అలాగే నశించరు. కాబట్టి యాక్సిడెంట్ జరిగిందన్నమాట. శిలోయమైన గోపురం ఉంది యెరూషలేములో. ఆ గోపురం కూలింది. అక్కడ ప్రక్కన ఉన్న 18 మంది మీద పడితే వాళ్ళు తెచ్చారు. యాక్సిడెంట్లో తెచ్చారు. యాక్సిడెంట్లో చనిపోయింది. నీకు సిగ్నల్స్ దేవుడు పంపించే సిగ్నల్స్ మారు మనసు పొందాలరా అన్నాడు. అంతే. ఆ యాక్సిడెంట్ దేవుడు పంపించిన సిగ్నల్ మారు మనసు పొందాలని పంపించిన సిగ్నల్. ఏమనుకుంటున్నావో యాక్సిడెంట్ అని చెప్పుకొని కథ ముగించేసుకోవటం కాదు ఉద్దేశం. నువ్వు ఏ విషయంలో మారు మనసు పొందాలో గుడ్డలు తడువులాడుకొని చూసుకుంటూ జీవితాన్ని వెతికి పరీక్షించుకుంటూ ఎక్కడ మార్పు చేద్దాలన్న ఆలోచన కలిగి మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. దేవుడు పంపించే సిగ్నల్స్. కాబట్టి యాక్సిడెంట్లు జరిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? సిగ్నల్స్ పంపిస్తున్నాడు నీకు మారు మనసు పొందాలి అని చెప్పి. నువ్వు చావకుండా వాళ్ళు తెచ్చాడంటే అర్థం ఏంటి? వాడు నీకంటే వాడు పాపులనే, నువ్వు కొంత నీతి మాత్రమే కాదని చెప్పాడు. అంతే. నువ్వు నీతి మాత్రమే నువ్వు బ్రతకలా, వాడు పాపులనే నువ్వు చావలా. నువ్వు మారు మనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆ దీర్ఘశాంతం నీకు రక్షణార్థమైంది. ఆ సమయాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకోండి అన్నాడు. 2 Peter 3:15 ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకోండి. మామూలుగా ఈ సిటీలో ఏం జరుగుతుందంటే ఎక్కడంటే అక్కడ చంపేసి పడేసిన మనుషులు సంగతికి రాబడి ఉంటుంది. న్యూస్ పేపర్లో అక్కడ పడేసి చంపేశారు అని రాయబడి ఉంటుంది. ఎవరో పొద్దున్న తీసుకొని చంపేశారు రాయబడి ఉంటుంది. అది మారు మనసు పొందాలని సిగ్నల్స్ అని చెప్పాడు. లేకపోతే అక్కడ లారీ గుద్దుకుని, లేకపోతే బస్సు గుద్దుకుని, కారు గుద్దుకుని చచ్చారని రాయబడింది. మారు మనసు పొందాలని సిగ్నల్స్ అయ్యి అని చెప్పాడు. కాబట్టి దేవుడు మారు మనసు పొందడానికి మనుషులు సిగ్నల్స్ ఇస్తుంటాడు. ఆయన దీర్ఘశాంతం ఒక సిగ్నల్, మనుషులు చేసే దుర్మార్గపు పనులు ఒక సిగ్నల్, జరిగే యాక్సిడెంట్ మరొక సిగ్నల్. కాబట్టి దేవుడు మారు మనసు పొందడానికి ఇంకా రకమైన సిగ్నల్స్ అలాంటివి ఇస్తాడంటే దేవుడు ప్రజలైన వారికి ఇలాంటి సిగ్నల్స్ ఇస్తుంటాడు. కాబట్టి మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. నీ విశ్వాసము అపోస్తల విశ్వాసం లాంటి విశ్వాసమేనా? లేకపోతే నీకు భక్తి ఉంది కాదంటలేదు, కానీ విశ్వాసంలో లోపం ఉంది. నికోదేములాగా విశ్వాసం లోపం ఉంటే ఆ విశ్వాసం దిద్దుకోవటానికి నువ్వు మారు మనసు పొందాలి. నీ ప్రవర్తనలో లోపం ఉంది, మారు మనసు పొందాలి. దిద్దుబాటు అవసరమైంది. ఏ స్థితిలో ఉన్నామో అక్కడ పడ్డవదిలే, అక్కడి నుంచి లెవెల్ లేచి తిరిగి మధ్య స్థితికి రావాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందాలి. దానికి దేవుడు అనుగ్రహించే సిగ్నల్స్. వాళ్ళు చంపేశారు. పిలాతు వారి రక్తాన్ని బరిలో బయటకెళ్ళిపేశాడు అన్నట్టు వాళ్ళు చంపేశాడని వార్త నీకు వచ్చింది అనుకో, మారు మనసు పొందమని దేవుడు ఇచ్చిన సిగ్నల్. అది గ్రంథం చెప్తుందా సమాచారం. శిలామార్ గోపురం కూలింది, యాక్సిడెంట్ జరిగింది, 18 మంది తెచ్చారు.
రైట్, యాక్సిడెంట్ గురించి మార్గల్ స్పందన ప్రభావం ఇష్టం చేశాడు. నీకు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందని వర్తమానం వచ్చిందా, దేవుడు నీకు ఇచ్చిన సిగ్నల్ మార్గల్ స్పందన అంతే. ఆయన సిగ్నల్ పట్టించుకోవాలా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సిగ్నల్స్ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి ప్రజలకు మరొక రకంగా సిగ్నల్స్ ఇస్తాడు. అది ఇచ్చే సిగ్నల్స్ ఆమోస్ గ్రంథంలో 4వ అధ్యాయంలో దేవుడు మార్గల్స్ పొందడానికి మనుషులకి ఇచ్చే సిగ్నల్స్ ఇవి. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుండి సమాచారం రాబడింది. ఆమోస్ 4:6 నుండి, మీ పట్టణాలలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినాను, మీరు స్థలం లాంటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినాను, మీరు నా తట్టు తిరిగిన వారుగా. ఇదే యెహోవా. మరి పాతకాలములకు ముందు 3 నెలలు వారు లేకుండా చేసి తిని ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతే, ఒక చోట వర్షం కురిసాను, వర్షం లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణంలో వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణంకే బాగా అచ్చటి నీళ్ళు వారికి చాలకపోయాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారుగా. కాబట్టి ఏం చెప్తాడంటే అనావృష్టి అంటే వర్షం లేని పరిస్థితి. అనావృష్టి ఏముంటుందంటే మార్గల్ స్పందన అన్నాడు అంతే. అధిక వృష్టి అంటే ఎక్కువ వర్షాలు కురిసినాయి, ఫ్లడ్స్ వచ్చినా ఎక్కడ కొట్టుకుని పోతున్నారు మనుషులు అంటే దేవుడు అన్నాడు మార్గల్ స్పందండి అన్నాడు అంతే. అధిక వర్షము అతివృష్టి అయినా మార్గల్ స్పందండి, అనావృష్టి అయినా మార్గల్ స్పందండి అని దేవుడు పంపించే సిగ్నల్స్ ప్రత్యేకించి నీకు అనేకసార్లు సిగ్నల్స్ ఇస్తున్నాడు, పట్టించుకోవట్లేదు కదా. ఎవడు రష్యంలోనే నిశ్చయం అందరూ మార్గల్ స్పందన కోరుతుంది దీర్ఘశాంతం వహించిన అధికత. ఆ దీర్ఘశాంతంలో కొట్టుకొని పోతున్నాం. కానీ ఆయన ప్రత్యక్షమైతే కొందరు ఆలస్యమైన అంచుకుని తలంచినట్టు ఆయన తన వాగ్దానం విషయం ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఎవడు నశిపోని విషయం అందరూ మార్గల్ స్పందన కోరుతూ దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి ఈ దీర్ఘశాంతము తృణీకరిస్తున్న అది వాస్తవానికి ఏమన్నాడంటే ఆయన సహనమును దీర్ఘశాంతం తృణీకరిస్తుంటారా. సహనం దీర్ఘశాంతం తృణీకరించడానికి అవకాశం ఉంటుంది. ప్రభు ప్రత్యక్షమైతే నీ గతి అయిపోతుంది. నిత్యత్వం 78 సంవత్సరాలు బ్రతకటం కాదు సుమి. కాలము కొలతలేని సంవత్సరాలతో కొలవబడిన స్థితిలోకి వెళ్ళిపోతాం. దానికోసం పరలోకం దేవుడు కనికరించి వీడు కాలం కొలతలేని స్థితిలోకి జారిపోతాడనే ఉద్దేశించి దీర్ఘశాంతం వహిస్తున్నాడు సంగతి వాస్తవమైన మాట. కాలం కొలతలేని స్థితిలోకి దిగజారిపోయేవనుకో, ఆ దిగజారిపోతే జరిగే ఒక విశేషమైన సంగతి. కాలం కొలతలేని స్థితిలో మనుషుడు దుఃఖం అనుభవించాలంటే, నరకాన్ని అనుభవించాలంటే, అగ్ని గంధకాలు అనుభవించాలంటే మామూలు సంగతి కాదు. దేవుడు ఎరిగిన వాడే దీర్ఘశాంతం వహిస్తున్నాడు ఆ సంగతి. అందుకని మార్గల్ స్పందన మనుషులకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. దయతో మార్గల్ పొందండి. వాస్తవానికి నీకు ఏ విషయంలో మార్గల్ పొందాలో నీకు అర్థం కావాలా వాస్తవానికి. ఒక రోజున కుర్రాడికి మార్గల్ పొందాల సంగతి అర్థమైంది. ప్రభు యేసు చెప్పిన ఉదాహరణలో ఒక మానవుడి సమాచారం రాబోతుంది. యూదుడికి పంది అంటే అసహ్యమైన జంతువు, ఇష్టపడడం. కానీ కుర్రాడు ఉద్యోగం కోసం ఎదిగితే దొరికిన ఉద్యోగం ఏమిటంటే పందులు కాయటం. యూదునికి అసహ్యమైంది పంది, ఉద్యోగం కోసం ఎదుగుతున్నాడు, దొరికిన ఉద్యోగం పందులు కాయటం. జీతం ఎంత అని అడిగితే నీకు జీతం కూడానా, పందులు కాసేందుకు జీతం కూడానా, దానికి పొట్టు పెడతాం కదా, ఆ పొట్టు నీకు ఇస్తాను, దాంట్లో నీకు ఏదైనా అది తినేదా నువ్వు తినమనే కాడికి వచ్చేసిన పరిస్థితి. పందులు తినే పొట్టు స్థితికి వచ్చిన తర్వాత సంగతి జ్ఞాపకం చేసుకున్నాడు. నీ ఇంట్లో ఏ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చానో ఆ ఇంట్లో కూలి వాళ్లకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. కూలి వాళ్ళకి ఆహారం దొరికి ఇల్లు నేను వచ్చిన ఇల్లు దాన్ని పోగొట్టుకుని వచ్చానే. కూలి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరికాయి, ఇల్లును పోగొట్టుకుని వచ్చి దౌర్భాగ్యుడు కూలి చేసుకుని కూడా ఆహారం దొరకని పరిస్థితులకు దిగజారేది అని
తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మారు మనసు. అందువల్ల నువ్వేం చేయాలంటే పాపం చేసినప్పుడు నువ్వేం పోగొట్టుకున్నా ఏం తెలియాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి ఏం పోగొట్టుకున్నావు అంటే పాపం చేసిన సమయంలో 2 విశేషమైన సంగతులు పోగొట్టుకున్నావు. మొదటిది దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నావు. రెండవది సాటిమాను సహోదరత్వాన్ని పోగొట్టుకున్నావు. నీకు ఆ సంగతి అర్థం కాల. ఏం పోగొట్టుకున్నా తెలిస్తే కదా నువ్వు మారు మనసు పొందడానికి. దేవుని కుమారత్వం పోగొట్టుకున్నవాడు పరలోకంతో తనకున్న సంబంధాన్ని తెంచుకున్నాడు. పరలోక వాసులకు తనకున్న అనుబంధాన్ని సంపూర్ణంగా తను తెంచేసుకున్నాడు. నాకు అవసరం లేదన్నాడు. నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరలోక సంబంధం తెలుసుకుని నీవు మారు మనసు పొందితే తిరిగి జ్ఞాపకం రావాలా. ఆడి జ్ఞాపకం వచ్చినట్టు 19 పొట్టు దగ్గర కూర్చుంటే జ్ఞాపకం వచ్చింది. అసహ్యమైన జంతువు ఇది, నిన్న కాయాలంట. కాయాలి జీతమేడంట. జీతం అయిపోతే నేను సరే 19 పొట్టు పెట్టాడు. తమ్ముడు ముఖ్యుడు కాసేపు ఈ కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాగా నేను అది కూడా కుదరకపోతే ఆలోచన చేసి ఈ విద్యకు ఎందుకు నేను ఏ స్థితిలో కొట్టుకున్నాను, ఆ పోగొట్టుకున్న స్థితిని పొందాలి అనే భావన మారు మనసు పొంది ప్రతివాడికి ఉండవలసిన అవసరం ఉంది. నువ్వు మారు మనసు పొందాలి. 70-80 సంవత్సరాల వరకు మనుషులు పడే పాటలు ఎంత అంతగాని చెప్పడానికి మీరు ఉండదు. ఒక్కొక్కరు ఏమీ పాటలు పడుతున్నారని రాత్రిగా పగలనుకుంటే పాటలు దేని కోసం 70-80 సంవత్సరాలకు వచ్చి నెమ్మదిగా బతుకుదామని, నిత్యత్వాన్ని పెంచుదామని కాదు. మనుషులు పడే ప్రతి ప్రయాస, భూమి మీద మనుషులు చేసే సమస్య కార్యక్రమాలు 70-80 సంవత్సరాలు కడుపు కోసం, లేకపోతే నివాసం కోసం, దీనికోసం పడే పాటలు ఆలోచన చేస్తే 19 పొట్టు దగ్గర కూర్చున్నాడని సంగతి దాన్ని నిజంగా జ్ఞాపకం వచ్చిందా లేదు నాకు తెలియదు. నిత్యత్వాన్ని పోగొట్టుకొని దేవుడి సముఖాన్ని కోరదోసుకొని పరమదేవుని సన్నిధిలో నిర్వేహంలో జీవించేదానికి మాత్రమే కాదునుకున్న మనుషుడు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. నువ్వేం పోగొట్టుకున్నా జ్ఞాపకం వస్తే తిరిగి వెళ్ళేదానికి మారు మనసు పొందడానికి అవకాశం. కాబట్టి నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొందే వ్యక్తి నువ్వు పోగొట్టుకున్న సంగతి ఏంటి, ఏం పోగొట్టుకున్నావు. అందువల్ల దేవుడు ఏం చేస్తుంటాడంటే మారు మనసుకి హెచ్చరికలుగా పిలాతు రక్తాన్ని బలుతో కనిపించాడు. ఆ మనుషులు వాళ్ళని గోడకి కనిపించాడు. రోడ్డు మీద వినపడింది మారు మనసు పొందురా అన్నాడు. దేవుడు నీ వైపు ఏరు పెట్టిట్టు అన్నాడు. మారు మనసు పొందు లేకపోతే అన్నాడు. అంతే, పట్టించుకోవాలి. లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ చేస్తే మనుషులు చచ్చిపోయారు అని వినపడింది స్వార్త. అప్పుడు దేవుడికి తిట్టు అన్నాడు నీ మీద, పట్టించుకోవాలి. ఇదే జరుగుతున్న కార్యక్రమం. అందువల్ల మనుషుడు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. నీవు ఏ విషయంలో దిద్దుబాటు కావాలో దేవుని సముఖానికి వెళ్ళి, ఆయన నేను ఏ విషయంలో దిద్దుకోవాలనో నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయమని అడగటం చాలా ప్రాముఖ్యమైన. మారు మనసు పొందాలి. నీకు మనసు ఉంటే నువ్వు దిద్దుబాటు ఎక్కడ కావాల్సిన అవసరం ఉంది అక్కడికి వెళ్ళి దేవుని సముఖంలో కూర్చుండి నేను దిద్దుకోవాల్సిన స్థలం ఏది. ప్రభువు యేసు దగ్గరికి నికోదేము వెళ్ళినట్టు తెలియదు పాపం. ఎక్కడ దిద్దుబాటు చేసుకోవాలో మనుషులకు అర్థం కాదు. మనుషులకు అర్థం కాబట్టి ప్రభువుని ఇస్తూ మాట్లాడటం ప్రారంభించాడు. ఏంటి నాకు లోపం, కొత్తగా జన్మించాలంటే అసలు సంగతి ఏంటి అని తన సంగతి నిజంగా తెలుసుకుని బయటికి వెళ్ళినట్టుగా నువ్వు ఏ విషయంలో వారు మనసు పొందాలో దేవుడి సంపూర్ణ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది దీర్ఘశాంతకాలం దయతో గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు నీకు వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే పరమందుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందాలి అని గట్టిగా ఇది నా హెచ్చరిక చేయడానికి ఇష్టపడ్డాడు. మారు మనసు నీ విశ్వాసానికి సంబంధించింది అయి ఉండొచ్చు. మారు మనసు నీ ప్రవర్తనకు సంబంధించింది అయి ఉండొచ్చు. మారు మనసు నీకు దేవునికి సంబంధం తెగిపోయిన స్థితికి సంబంధించింది అయి ఉండొచ్చు. కాబట్టి మారు మనసును ఏ స్థితి నుంచి పడ్డావో అది నువ్వు గుర్తించితే తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మారు మనసు విషయంలో పరమ దేవుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు నీకు తెలియాల్సిన అవసరం. ఏం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కొందరు ఆలస్యాన్ని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాడు. మనుషులు అనుకుంటే ఏదో వస్తానని చెప్పి రాలేదు అనుకుంటున్నారు కొంతమంది. నా ఉద్దేశం అది కాదు. కొందరు నేను ఆలస్యం అనుకుంటున్నాను. నేను ఆలస్యం చేయడం ఉద్దేశం అది కాదు. నేను వచ్చేసానంటే వెళ్ళి ఎవరు నేను పట్టానికి వెళ్ళో
అందుకని దీర్ఘశాంతం ఇస్తున్నానని చెప్పేశాడు. కాబట్టి ప్రభు దీర్ఘశాంతం రక్షణార్థమే దీర్ఘశాంతాన్ని మనుషులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని హెచ్చరికలు ఎలా ఉంటే నీకు తెలియదు వాస్తవానికి. ఆయన దీర్ఘశాంతం ఒక హెచ్చరిక అంటే నీకు ఇమ్మీడియట్గా నువ్వు చేసిన తప్పుకు శిక్ష రాలా, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. రోడ్డు మీద వాడు తెచ్చినట్టు నువ్వు చావాలా, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. క్రూరత్వంగా వాడు చంపిపోయాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమే దాన్ని ఆలోచించాలి, కానీ చులకనగా ఆలోచించకూడదు అని చెప్పి. అందువల్ల నువ్వు ఎక్కడైనా వార్తల్లో ఈ సంగతులు విన్నా, లేకపోతే అనావృష్టి వర్షం లేదనే సంగతి విన్నా, అధిక ఎక్కువ వర్షం కురుస్తుందన్న సంగతులు విన్నా, ఈ సంగతులు ఎప్పుడైనా విన్నా దేవుడు సిగ్నల్ సెంటర్లో నార్మల్ స్పందాలన్నాడు. ఆ సంగతిని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నార్మల్ స్పందాన్ని ప్రత్యేకించి ఇంకొక సంగతి ఏం చెప్పాడంటే, నష్టం కలిగిందా మారు మనసు పొందాలి అని అర్థం, ప్రవర్తన దిద్దుకోవాలని అర్థం. నష్టం కలిగితే మారు మనసు పొందాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన లోపలికి దేవుడు పరలోక దేవుడు ఇలాగ నీ విషయంలో కార్యం జరిగిస్తున్నాడు అనే సమాచారము హగ్గై గ్రంథంలో ఈ సమాచారం రాబడింది. హగ్గై అంటే 775 పేజీ హగ్గై 1వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. కాబట్టి సైన్యుల పెద్దది యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించడి. మీరు విస్తారమైన విధుల్లో కొంచెమే పండెను, మీరు భోజనం చేయించునని ఆకలి తీరుకుంది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. కాగా సైన్యుల పెద్దది యెహోవా సెలవిచ్చినదిగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. సమాచారం డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు, సంపాదించిన డబ్బు నిలబట్టలా, చిన్న సంచులు వేసినట్టు కారిపోతుంది. ఎక్కడ కారిపోతుందో డబ్బులు వేసిన జేబులోకి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఏమైపోయింది? నీ చిల్లు పెట్టింది నేను. నీ ప్రవర్తన గురించి ఆలోచించాయి. నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు చేసే పనులు నా ఎదుటి సరిగ్గా ఉండలేదు. కాబట్టి నువ్వు కష్టించి పనిచేసి జీతం సంపాదించుకున్న జీవితం నీకు ప్రయోజనం లేకుండా పోవడానికి కారణం నువ్వు మారు మనసు పొందాలి. అందువల్ల ఎవరు నష్టపోవాలని నిశ్చయం. ఈ సంగతి ఎందుకు జరుగుతున్నాయి అంటే, నీ దేహానికి సంబంధించిన ఉద్దేశపూర్వకంగా జరగట్లా. నీ ఆత్మ దేవుడు విడిచి యుగయుగాలు వెళ్ళిపోతుందేమో అని భయంతో సమాచారం జరిగిస్తున్నాడు. అది జరగకూడదని, నీవు నిత్యత్వము దేవుని సముఖం విడిచిపోకూడదని